ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అతిగతి లేకుండా పోతున్నాయి. తల్లికి వందనం పథకాన్ని 2024-25 సంవత్సరానికి మంగళం పాడింది. ఈ విధంగా పథకాలు అమలు చేయకపోవడంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పారు. కానీ మొదటి ఏడాదే ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నికల టైంలో వీళ్ళు ఓదరగొట్టేశారు తల్లికి వందనం పథకం గురించి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ఆ రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు, కనిపించిన ప్రతి బిడ్డకు కూడా చెప్పడం జరిగింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజేమో ఈ విధంగా తల్లికి వందనం అనే దాన్ని ఒక ఆన్గోయింగ్ స్కీమ్, అది ఆ స్కీమ్ని ఎగవేతకి నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం. ఇది నిజంగా తల్లులకి వెన్నుపోటు పడవడమే. చదువుకునే చిన్న పిల్లలకి ఈ విధంగా మోసం చేయడం న్యాయమా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఎన్నికల సమయంలో వీళ్ళే అబద్ధం చెప్పారు, 14 లక్షల కోట్లు ఉన్నాయి అనేసి అప్పులు. 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సూపర్ 6 హామీలో భాగంగా ఈ తల్లికి వందనం అనేది చెప్పడం జరిగింది. మన బడ్జెట్లో వీళ్ళే చెప్పారు 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయి అని చెప్పి. అంటే అప్పులు ఇంత తక్కువ ఉండేప్పుడు ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు వీళ్ళు ఇవ్వకుండా ఎగనామం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? ప్రజల్ని మోసం చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయం కాదా? ఈ తల్లికి వందనం అనేది ఎగవేత చేయడం వలన నిజంగా పిల్లల జీవితాలకి అదొక శాపంగా మారబోతుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక బిడ్డకి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఆ బిడ్డ తల్లికి అకౌంట్లో వేయడం కోసం ఈ అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 44 లక్షల మంది తల్లులకు ఈ అమ్మఒడి పథకం ద్వారా గత 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించడం జరిగింది. పేదల తలరాతులు మార్చడానికి విద్యే సరైన మార్గము అని బలంగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ విధంగా తల్లి అకౌంట్లో వేసి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని వీళ్ళు కాపీ కొట్టడమే కాకుండా ప్రతి బిడ్డకు కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ఈ విధంగా ఎగవేయడం, ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని ఎగవేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళే పిల్లలు. వాళ్ళకి 13,000 కోట్లు అవసరం అవుతుంది. మొన్న బడ్జెట్లో కూడా వీళ్ళు 6,500 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్లో ప్రకటించి కూడా ఈ సంవత్సరం వీళ్ళు ఎగ్గొడుతూ ఉన్నారంటే, పంగనామం పెడుతూ ఉన్నారంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు 6,500 కోట్లు బడ్జెట్లో పెట్టినప్పుడే మేము డౌట్ పడ్డాం. ఎందుకంటే 13,000 కోట్లు అవసరమైతే వీళ్ళు 6,500 కోట్లు పెడుతూ ఉన్నారంటే దీన్ని ఎగ్గొట్టడానికే ఈ విధంగా చేస్తూ ఉన్నారనేసి మేము డౌట్ పడ్డం జరిగింది. ఆ విధంగా ఈరోజు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ రామానాయుడు గారు అయితే కనిపించిన వాళ్ళందరికీ కూడా 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆ రోజు చెప్పారు. ఇంకో బిడ్డ అప్పుడే వస్తే బాబు నీకు కూడా 15,000 ఇస్తామని చెప్పారు. ఆ 4 బిడ్డలకి ఇప్పుడు రామానాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? అతనే కాదు, లోకేష్ గారు తీసుకుంటే యువగలం పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా చెప్పారు, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు కూడా ఈ తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి. లోకేష్ గారు ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అన్ని బహిరంగ సభల్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని బహిరంగ సభల్లో చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే వీళ్ళని ప్రశ్నిస్తారు. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు తీసుకుంటే తల్లికి నిల్లు తండ్రికి ఫుల్లు అన్న టైప్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పాలన సాగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా మందు షాపులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ చదువుకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా ఈ విధంగా ఆన్గోయింగ్ పథకాలని ఆపేయడం ఎంతవరకు సమంజసం? ఇది అన్యాయం కాదని ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. అసలు పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఈ తల్లికి వందనం అమలయ్యేంత వరకు పోరాటం చేస్తాము. ప్రజా పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇది ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని మీరు ఆపేశారు కాబట్టి అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే సూపర్ 6 పథకాలని అన్నింటినీ ఈరోజు తొంగలో తొక్కిన పరిస్థితి రోజు రోజుకి క్లియర్గా అర్థమవుతుంది. క్యాబినెట్ సమావేశంలో మనం చూసాం,
వచ్చే సంవత్సరం ఈ తల్లికి వందనం అమలు చేస్తారని, ఇప్పటి వరకు కూడా ఈ అన్నదాత సుఖీభవ కూడా అమలు చేయని పరిస్థితి. ఇవన్నీ అయ్యాక ఎప్పుడో ఫ్రీ బస్ ఇస్తామనేసి అంటే ఫ్రీ బస్ కూడా ఎగ్గొట్టేశారు అనే విషయం, ఈ సంవత్సరంకి ఎగ్గొట్టేశారు, ఎగనామం పెట్టారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇలా అన్ని పథకాలు మహిళలకి ఇచ్చేవన్నీ కూడా ఎగ్గొట్టి ఎగనామం పెట్టి మహిళలకి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. అసలు తల్లికి వందనం అనే పథకము ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి పథకం ఎక్కువగా మహిళలు అంటే ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి పథకాన్ని ఈరోజు ఎగ్గొట్టడం అనేది చాలా దారుణం, చాలా అన్యాయం. ఖచ్చితంగా ఈ పథకం ఈ సంవత్సరమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ అన్నదాత సుఖీభవ పథకం తీసుకుంటే ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోవచ్చింది, ఇంతవరకు ఇవ్వలేదు. జనవరి కూడా వచ్చేసింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఫ్రీ బస్ కూడా మరి ఈ సంవత్సరంకి ఎవరు ఎగనామం పెట్టేశారని క్లియర్గా అర్థమైపోయింది. మహిళలకి ఈరోజు తీసుకుంటే ఇల్లు ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టేశారు. ఈరోజు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకి ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద అప్పుడే ప్రారంభమైంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. కూటమి పరిపాలన చూస్తుంటే తల్లికి నిల్లు తండ్రికి ఫుల్లు అన్న సందంగా ఉందని, ఎన్నికల్లో ఏదైతే ఒక మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయాలని చెప్పి వరద కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. 87 లక్షల మంది పిల్లల జీవితాలతో చెలగాటమాడుతూ తల్లులకు కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని, అవసరమైతే ఇచ్చిన హామీల మీద న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.